మరియ మొదటి రోజైనా చివరి రోజైనా, అది సిలువ దగ్గర అయినా, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు మేడగదిలో అయినా, మరియ తలలో నాలుకలాగానే ఉంది కానీ అంటి ముట్టనట్టుగా లేనే లేదు. మనం స్టార్టింగ్లో ఒకప్పుడు, మిడిల్లో ఒక రకంగా, సీనియర్లు అయిపోయిన తర్వాత ఇంకో రకంగా. దేవుడు అలాంటి జీవితం ఏమైనా కోరుకున్నారా? నీ దగ్గర నుంచి కోరుకుంటున్నారా? వాక్యంలో ఎక్కడన్నా ఉందా? పౌలు తన జీవితాన్ని ఎక్కడ ప్రారంభించారో ముగించే రోజున కూడా అదే అగ్ని, అదే వాంఛ, అదే తపన, ఆత్మల గురించి తపిస్తూ చనిపోయాడు. ఎసార్నో మన జీవితాల్లో కూడా అలాగే ఉండాలి. మరియ ఆ రోజు అక్కడ ఉంది, ఒక అద్భుతం జరిగింది. నీ ఉన్న చోట అద్భుతాలు జరుగునుగాక. నీ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగునుగాక. నీ కన్సర్న్, నీ శ్రద్ధ ద్వారా అద్భుతాలు జరుగునుగాక. మందిర పరిచర్య మీద నీకున్న మక్కువ ద్వారా పరిచర్యలోనికి ఇంకా అనేక మంది రక్షణ పొందుదురుగాక. నశించిపోతున్న వారు అనేక మంది దీవించబడుదురుగాక. నీ ద్వారా స్వస్థతలు జరుగునుగాక. ఆమేన్.